ఎందుకంటే కేసీఆర్ లేని లోటు ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇస్తాన్న హామీలు రాకుండా ఇవాళ ఎక్కడ పట్టణంలో ఏ గల్లీకి తిరిగినా మన బోధనలో మీటింగ్ పెట్టాం, అక్కడ కూడా బోధనంతా గులాబీ జెండా ఎగరేస్తామంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో మీటింగ్ పెట్టాం జిల్లా పార్టీ ఆఫీసులో, అక్కడ కూడా వారు వన్ సైడ్ ఉంది. ఆర్మూరులో గల్లీ గల్లీకి తిరుగుతూ ఉన్నాం. ఇలా ప్రతిపక్షం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీఎం గవర్నమెంట్ ఉంది, కానీ ముందంజలో మేమున్నాం. ఇవాళ 36 వార్డులలో ప్రతి వార్డు నుంచి ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు పోటీలో ఉన్నారు. అంటే వారు వన్ సైడ్ ఉంది. ఆర్మూర్లో కూడా గులాబీ జెండా ఎగిరేస్తాం, భీమ్గల్లో కూడా గులాబీ జెండా ఎగిరేస్తాం, నిజామాబాద్ మొత్తం గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఒకరు బ్రోకర్లు, ఒకరు జోకర్లు అని ప్రజలకు అర్థమైపోయింది. నిజామాబాద్ ఆర్మూర్, నిజామాబాద్ ఎంపీ, ఆర్మూర్ ఎమ్మెల్యేలు అంతా జోకర్లు. వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో వాళ్ళకే అర్థమవుతలే. కాంగ్రెస్ ఒక కత్తెర, బీజేపీ ఒక కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతారు. దేనికోసం కత్తెలు పెట్టుకొని తిరుగుతున్నారు అంటే గతంలో మేము తెచ్చిన నిధులు మా ఫోన్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. జీవోలు కెమెరామెన్కి చూపిస్తాను. జీవో నంబర్ 51 కింద 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చిన నిధులు గటేర్లు, డ్రైనేజీలు కట్టుకుంటా జీవో నంబర్ కూడా చూడండి, మీరు డేట్ కూడా